మైదా పిండి లేని బిస్కెట్లు అదొక వింత లోకం, అదొక ఆరోగ్యకరమైన లోకం. రాగి బిస్కెట్లతో చేసిన ఈ ప్రపంచంలోకి అడుగు పెడదాం పదండి. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. మైదా పిండి, కెమికల్స్ తోటి నిండిన ప్రిజర్వేటివ్స్, ఎక్కువగా పంచదార, వీటన్నిటితోటి నిండిన బిస్కెట్లు తినడం మనకి అందరికీ అలవాటైపోయింది. చిన్నపిల్లలకి ఇవి ఇవ్వడం తల్లిదండ్రులు కూడా పరిపాటైంది. కానీ దీని మూలంగా, ఈ తినడం మూలంగా చిన్నపిల్లల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అని ఎవరూ ఆలోచించడం లేదు. అయితే దీని గురించి ఆలోచించి చాలా బాధపడుతూ దానికి ప్రత్యామ్నాయం ఉండాలని చెప్పి అనంతపురంలో ఒక 6,000 మంది రైతులు కలిసికట్టుగా ఒక కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ పేరే రైతు నేస్తం ఫుడ్ ప్రొడ్యూసర్స్ కంపెనీ. ఈ రైతులందరూ కలిసి వారు పండిస్తున్న పంటలు, ముఖ్యంగా చిరుధాన్యాలు కానివ్వండి, వేరుశెనగ కానివ్వండి, పప్పు కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, వీటన్నిటితోటి మనం ఏ రకమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయొచ్చు, ఆ ఉత్పత్తులు దేశం మొత్తం మీద అందరికీ అందేలా ఏ రకంగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ రైతు నేస్తం అన్న కంపెనీ సాధించారు. ఆ కంపెనీ వారు చేస్తున్న మిల్లెట్స్ తోటి చేసిన ఈ బిస్కెట్, ఇది రాగితోటి చేసిన బిస్కెట్. ఇందులో ఒక్క చెంచా కూడా మైదా లేదు. ఎంతో ఆరోగ్యకరమైన ఈ బిస్కెట్లని ఎలా తయారు చేస్తున్నారు, ఈ వ్యవస్థ అంతా ఎలా పనిచేస్తుంది, దాని మూలంగా బిస్కెట్లు తినే మనందరికీ ఎలాంటి లాభం, మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, అవన్నీ తెలుసుకుందాం పదండి. చిరుధాన్యాలతో చేసే బిస్కెట్లు చాలా సరళతరమయ్యాయి ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో, ఇక్కడున్న రకరకాల యంత్రాల వల్ల. సాధారణంగా బిస్కెట్లన్నీ మైదాతోటి, ప్రిజర్వేటివ్లతోటి, కెమికల్స్ తోటి నిండి చాలా అనారోగ్యకరంగా ఉంటాయి. అలా కాకుండా రాగితోటి, రకరకాల చిరుధాన్యాలను ఉపయోగించి బిస్కెట్లు చేయొచ్చు. అది కూడా ఒక క్షణంలో చిటుకు వేస్తే మనకి వందలాది బిస్కెట్లు చేసే విధంగా ఈ ఫ్యాక్టరీ పనిచేస్తుంది. ముందుగా తగిన పరిణామంలో బిస్క్రీమ్ తీసుకుని వచ్చి ఇందులో చాలా చక్కగా తిప్పుతూ ఉంటారు. ఇది మిక్స్ చేస్తుంది. తర్వాత అందులో రకరకాల పదార్థాలను మెల్లిమెల్లిగా యాడ్ చేస్తారు. అందులో ముఖ్యంగా తగినంత ప్రమాణంలో పంచదార పౌడర్, కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. అవి రెండు బాగా మిక్స్ అయ్యాక అది తిరుగుతున్న సందర్భంలోనే దాంట్లో ఇతర పదార్థాలు కలుపుతారు. అది రాగిపిండి కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, నెయ్యి కావచ్చు. ఈ రకమైన పదార్థాలన్నింటినీ కలిపి తగినంత పాలపొడి కూడా కలుపుతారు. ఇవన్నీ కలపడం మూలంగా ఈ మిక్చర్లో అది చాలా చక్కగా కలిసి ఒక చక్కని పదార్థం తయారవుతుంది. ముడి పదార్థాలన్నీ ప్లానెటరీ మిక్సర్లో బాగా మిక్స్ చేసుకుని అది ఒక చక్కని పదార్థం, ఒక ముద్దలా తయారయ్యాక దాన్ని ఇక్కడికి తీసుకొస్తారు. దీని పేరు కుకీ డ్రాపింగ్ మిషన్. అంటే ఇందులో ఈ హోపర్లో ఆ తయారు చేసిన పదార్థాన్ని అంతా వేసుకుంటే అది చక్కని చిన్న చిన్న ముద్దలుగా చేసి మనకు కావాల్సి వచ్చినంత బరువు ఉండే విధంగా, కావాల్సి వచ్చిన ఆకారం ఉండే విధంగా ఇందులో అది చిన్న చిన్నగా మనం ఒక ట్రేని తీసుకుని వెళ్తే ఆ ట్రేలో ఇక్కడ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పడతాయి. ఒక ట్రేలో ఇంచుమించు 42 బిస్కెట్లు వచ్చే విధంగా మనం దీన్ని అమర్చుకోవచ్చు. దీంట్లో రకరకాల డిజైన్స్ ఉంటాయి. రకరకాల బరువు ప్రకారము, రకరకాల డిజైన్ ప్రకారం మనకు కావాల్సిన షేప్లో బిస్కెట్లని మనము ఇందులో కుకీస్ డ్రాపింగ్ మిషన్లో మనం చేసుకోవచ్చు. ఈ రకంగా చేసుకున్న ఇది ఒక్కొక్క ట్రే నిండడానికి 1 నిమిషం కన్నా ఎక్కువ సమయం పట్టదు. ఆ విధంగా మనకి చాలా ట్రేలు, ఒక 50-40 ట్రేలు మనకి ఇందులోంచి తయారవుతాయి. డ్రాపింగ్ మిషన్లో వచ్చిన బిస్కెట్లన్నింటినీ ఇదిగో ఈ పెద్ద ట్రేలో అమరుస్తారు. ఇన్ని పడతాయి. తర్వాత దీన్ని తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ పెద్ద ఓవెన్లో పెడతారు. ఇది ఇంచుమించు ముందరే కొంచెం వేడిగా చేసి ఉంచుతారు. తర్వాత ఇది 10 నుంచి 15 నిమిషాల లోపల ఇది పూర్తిగా బేక్ అయిపోయి మనకు కావాల్సిన బిస్కెట్లు అన్నీ తయారవుతాయి. ఇది లోపల గిరగిరా తిరుగుతూ ఉండడం మూలంగా లోపల దాని ఉష్ణోగ్రత అన్ని బిస్కెట్లకి సమంగా తగిలి అవన్నీ చక్కగా బేక్ అవుతాయి. ఇంచుమించు 10-15 నిమిషాల్లో మనకి దీంట్లో ఎన్ని బిస్కెట్లు ఉంటాయి అన్నీ కూడా చక్కగా కరకరలాడే విధంగా బేక్ అయ్యి బయటికి మనం తీసుకొస్తాం. ఇదంతా కూడా విద్యుత్తుతో నడుస్తుంది. చాలా సులభంగా కిలోల కొద్ది బిస్కెట్లు ఒక రోజులో తయారు చేసే అవకాశం ఉంది. ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో చేయడం మూలంగా ఖర్చులు చాలా తక్కువ వస్తాయి. చాలా హైజీనిక్గా చేసే పరిస్థితి, అవకాశం ఉంటుంది.